Here is the review of Hypnotic Telugu dubbed movie starring Ben Affleck and Alice Braga in the lead roles. మూవీని రాబర్ట్ గాడ్రిచ్ డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ 2023న రిలీజ్ అయింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్ ఉంది. మూవీ చూశాక నా ఒపీనియన్ ఏంటంటే పర్లేదు అనిపించింది. బెన్ ఎఫ్లెక్ అదే మన బ్యాట్మ్యాన్, ఆయనే చూసి మూవీ చూసా. ఇదొక మైండ్ బ్లెండింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ. మూవీలో కొన్ని సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. కథ విషయానికి వస్తే హీరో ఒక పోలీస్, వాళ్ళ డాటర్ని కిడ్నాప్ చేస్తారు. ఒక పక్క బ్యాంక్లో రాబరీ జరుగుతుందని ఒక కాల్ వస్తుంది. ఆ రాబరీ చేసే వ్యక్తి ఒక హిప్నోటిక్. అసలు హిప్నోటిక్స్ ఎవరు, హీరో వాళ్ళని ఎలా ఎదుర్కొన్నాడు, అడ్డుకున్నాడా లేదా అనేది మూవీలో ఈ హిప్నోటిక్ కాన్సెప్ట్ చాలా బాగుంటుంది. కొన్ని చోట్ల మనకు సెవెన్ సెన్స్ మూవీ గుర్తుకొస్తుంది. కొన్ని చోట్ల మనకు మైండ్ బెండ్ చేసే సీన్స్ వస్తుంటాయి. మూవీ చూస్తున్నంతసేపు మనకు ఏం జరుగుతుందో అని ఇంట్రెస్ట్గానే ఉంటుంది. కానీ ప్రీ క్లైమాక్స్లో ట్విస్ట్ రివీల్ అయ్యాక మూవీపై ఇంట్రెస్ట్ పోతుంది. చూసిన సీన్లో మళ్ళీ చూపిస్తూ ఉండే ట్విస్ట్ నాకు పెద్దగా నచ్చలేదు. అప్పటి వరకు క్యాట్ అండ్ మౌస్ ఫైట్లా ఉండే మూవీ మొత్తం చేంజ్ అవుతుంది. ప్రీ క్లైమాక్స్లో డిసప్పాయింట్గా అనిపించిన క్లైమాక్స్ కొద్దిగా ఇంప్రెస్ చేస్తుంది. క్లైమాక్స్లో వచ్చే హిప్నోటిక్ సీన్స్ బాగున్నాయి. అసలు చెప్పడం మర్చిపోయా, హిప్నోటిక్ అంటే అర్థం మనిషిని తన కళ్ళతో కంట్రోల్ చేసే వ్యక్తిని హిప్నోటిక్ అంటారు. అదే మన సెవెన్ సెన్స్ సినిమాలో విలన్లా. మొత్తంగా సినిమా ఒకసారి ట్రై చేయొచ్చు. మీరు ఈ మూవీ చూస్తే మీకు ఎలా ఉందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. జై హింద్.